విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీల దీక్షా శిబిరంపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. అక్కడ దీక్ష చేస్తున్న మహిళలను, వారికి మద్దతుగా ఉన్న వందలాది అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి అరెస్టులపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని, డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అంగన్వాడీ మహిళల దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యంగా ఈరోజు చలో విజయవాడ పిలుపునిచ్చిన నేపథ్యంలో అనుమతి లేదంటూ విజయవాడలో గత 40 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న దీక్షా శిబిరాన్ని కోలగొట్టి అర్ధరాత్రి 400 మంది పోలీసులు దీక్షా శిబిరంలో ఉన్న వందలాది మంది మహిళలను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మన ధర్నా చౌక్లో ఉన్నాం. ఇక్కడ అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మొత్తం వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో బస్సుల్లో ఎక్కిస్తారు. చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి ఇప్పుడు ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? మీ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు డిమాండ్ పరిష్కరించామని చెప్తుంది, మీరేమో ఆందోళన అంటున్నారు. సార్ మేము 42 రోజులుగా సమ్మె చేస్తున్నాము. మహిళలను కూడా లేకుండా ఈ రోజు రోడ్డు మీద కూర్చొని ఉన్న వాళ్ళని ఈ విధంగా ఈ ధర్నా చౌక్ను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ప్రభుత్వం కుట్రబూని ఈ విధంగా తీసుకెళ్తుందండి. మేమేమి వెళ్ళమండి అక్కడికి. మేము జీతం పెంచేంత వరకు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అక్కడే ఉంటామండి. మేమైతే వెళ్ళమండి, ఇళ్ళకి వెళ్ళము. ఎన్ని రోజులు సాగుతారో వెళ్ళలేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదండి. మేము ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో, మా సర్వీస్ అండి 39 సంవత్సరాలు. ఈ సర్వీస్ లో ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ సీఎం గారు చేయలేదండి. ఈ మహిళల్ని బాధలు పట్టించుకోకుండా ఈ సీఎం ఈ రోజు ఇంత దుర్మార్గం చేసి మమ్మల్ని అందరినీ మహిళలని కూడా లేకుండా ఇంత గురి చేస్తాడు. చూస్తా ఉన్నాం ఇక్కడ చాలా మంది మొత్తం మహిళలందరినీ కూడా బస్సులు ఎక్కించి తలుస్తున్నారు. ముఖ్యంగా చలో విజయవాడకి పిలుపునిచ్చే నేపథ్యంలోనే ఈరోజు ఎక్కడ నిన్న రాత్రి నుంచి కూడా ఎవరు కూడా విజయవాడకి రాకుండా ముందస్తుగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ బయట వ్యక్తులు కూడా ఎక్కడికి విజయవాడలోకి రానివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీక్షా శిబిరానికి కూడా చాలా మంది రాకుండా అన్ని రకాలు కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి. పోలీసులు కూడా మరోవైపు బృందాలుగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. అమ్మా చెప్పండి అమ్మా. ఈ రోజు ప్రభుత్వం చాలా మొండిగా మా న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించమని మేము న్యాయమైన పోరాటం చేస్తా ఉన్నామండి. అయినా కానీ అర్ధరాత్రి కాడ 1 గంటకు మేము అంత నిద్దట్లో ఉండగా ఈ రోజు ఇంత పోలీసు బందోబస్తును దింపి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంది. ఎన్ని అరెస్టులు చేసినా కానీ మేము ఎక్కడా తగ్గేది లేదు. ఈ ప్రభుత్వం తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెడితే అక్కడే మమ్మల్ని పోషించాలని మేము అడుగుతా ఉన్నాము. మా న్యాయమైన డిమాండ్స్ మా కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాటం మాత్రం ఆగదని మేము ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఇది సరైన పద్ధతి కాదు. మా న్యాయమైన మేము గొంతెమ్మ కోరికలేమీ కోరట్లేదు. మా న్యాయంగా మాకు కావలసిన జీతం ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకు వేతనాలు పెంచమని మేము ఈ రోజున అడుగుతా ఉన్నాము. కానీ అది కూడా చేయకుండా ఈరోజు అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని, ఈ మొండి ప్రభుత్వాన్ని మెండలు వచ్చే వరకు కూడా మా ఈ పోరాటం సాగుతూనే ఉంటుందండి. చూస్తూ ఉన్నాము మొత్తం మీద ఈరోజు ధర్నా చౌక్ సంబంధించి దాదాపు అర్ధరాత్రి దీక్షలో ఉండి నిద్రపోతున్న మహిళలందరినీ కూడా అరెస్ట్ చేయడం అక్రమం అని అన్యాయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించమంటే ఈ విధంగా అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోవైపు చలో విజయవాడ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ అనుమతి లేదంటూ పోలీసులు జనరల్ అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 11 డిమాండ్లు 10 డిమాండ్లు పరిష్కరించామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వేతనాలకు సంబంధించిన ఒక్క అంశంలో మాత్రమే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందికరంగా పెంచలేకపోతున్నట్టు కూడా సర్ది చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంగన్వాడీలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేసే వరకు ఈ పోరాటాన్ని ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఇలాగే కొనసాగిస్తామని కూడా తేల్చి చెప్తామన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అరుణ్తో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.